సో అట్లా మీరు ఏదైతే మీ డ్రీమ్ ఏదైతే ఉందో సినిమా నటి అనేది అయ్యింది, కానీ మీ అసలు డ్రీమ్ ఏంటి? ఒక హీరోయిన్ కావాలని. ఎందుకని అంటే మీరు ఎక్కువ సినిమాల్లో హీరోయిన్గా చేయలేకపోయానంటే ఇదేనండి కారణం. స్టడీగా లేదే. నేను నా ఇష్టానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఏదంటే అది ఎగిరేసేదాన్ని. ఈ ఫ్లైట్, ఆ ఫ్లైట్, ఈ ఫ్లైట్ ఇట్లానే చుట్టానే, కానీ అట్లా అనుకున్నాను. కానీ అప్పుడు లాస్ట్లో ఒకరోజు కేఎస్ గోపాలకృష్ణ గారు రొంబ తప్పు పండ్రే వరలక్ష్మి అన్నారు. నేనేం తప్పు చేశాను? కేఎస్ గోపాలకృష్ణ గారు అంటే తమిళంలో అప్పట్లో ప్రముఖ దర్శకుడు. అయ్యో ఎంత 13 సినిమాలు చేశాను సార్ నేను ఆయనది. 13 సినిమాలు ఇంచుమించు మంచి రోల్స్ ఇచ్చారు ఆయన. మంచి మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ వాడే 3 హీరోయిన్లు, అందులో ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్. నా రోల్ చాలా మంచి రోల్, సాఫ్ట్, చాలా బాగుంటుంది. అప్పుడు చెప్పి తిట్టారనమాట, ఇంకన్నా మానుకో లేదంటే మర్చిపోతారు జనం. ఎప్పుడు మనం జనంలో కనపడుతూ ఉండాలి. వేరే భాషలో ఏదో 1 2 సెలెక్ట్ చేసుకో, తమిళ తెలుగు, దాంట్లో కంటిన్యూ అయిపో. ఇప్పుడు మలయాళం అంటారా, ఇప్పుడు హిందీ అంటారా. హిందీలో కూడా చేశాను సార్. మనం పర్దేకే పిచ్చే అని చెప్పి ఇందులో ఒక సాంగ్, మెయిన్ సాంగ్ అది చేశాను. షహజాదా చేశాను, మన్కి ఆకు చేశాను. 3 సినిమాలు చేశాను సార్ ఆ పీరియడ్లో. అట్లా మొత్తం అంతా కూడా దేశం అంతా చుట్టూ వచ్చారు. నాకు యాక్ట్ చేయలే అంతే, అది హీరోయిన్గా కావాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న ఉద్దేశం రాలేదు. అంత తెలివి లేదు. అంతే కదండి. ఒక అడ్వాన్స్ ఇచ్చారంటే చాలు, నేరుగా నల్లికి వెళ్ళిపోయేదాన్ని. 6 చీరలు కొనుక్కునేదాన్ని, ఆ పక్కనే ఉమ్మడి ఆర్స్కి వెళ్ళేదాన్ని, ఒక చైన్ కొనుక్కునేదాన్ని, ఒక నెక్లెస్ కొనుక్కునేదాన్ని, 4 గాజులు కొనుక్కునేదాన్ని. అట్లనే ఆ కారులోనే అలాగే కూర్చొని శాంతి థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసేసి బుహారీలోనో బిలాల్లో తినేసి ఇంటికి వచ్చేదాన్ని. నా బడ్జెట్ అంటే అదే. సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారంటే నేను చేసే పని ఇదన్నమాట. మిగతా ఫ్యామిలీకి ఇచ్చేసేదాన్ని. అడ్వాన్స్ మటుకుని అదే అడ్వాన్స్ మాత్రం నాదే, ఇంట్లో చెప్పేసేవాళ్ళు. దీన్ని మాత్రం మీరు ముట్టుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇచ్చేది మీరు చూసుకోండి వాళ్ళ. అంతే. అంటే మీ బ్యాంకు అకౌంట్లు ఇవన్నీ కూడా ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు అప్పుడు? నేనే చేసుకునేదాన్ని. మీరే, ఎవరికి ఇవ్వలేదు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంత తెలియదు. ఏమో వాళ్ళు చెక్కులు ఇచ్చేవాళ్ళు, అప్పుడంతా చెక్కులే కదండి. అది ఎత్తుకు మీ బ్యాంకులో వేసేది. చెక్కులే ఇచ్చేవాళ్ళ? అవును. అవునా? అవును సార్. ఇప్పుడు చెక్కులు ఇస్తే మరి బౌన్స్ కేసులు కూడా ఎక్కువ వచ్చాయి కదా మరి. అలాంటివి లేదు, నాకు ఎక్కడా రాలేదు అలాంటిది, ఏమి రాలేదు. ఈ మధ్య ఒక సీరియల్కి వచ్చింది, వాడు 2 లక్షలు ఏమో ఇవ్వాలి, నాకు 97,000 ఇచ్చాడు. తీసుకున్నాను, ఏం చెప్పలేదు. ఇంకేం చేస్తారు, అది కూడా రాకపోతే ఏం చేస్తాం. వచ్చింది దక్కింది అందరికీ అలా. నా లైఫ్లో ఒక్క సీరియల్ మటుకు అలా. మిగతా అంతా కూడా ఎవరైనా సరే చెప్పింది. అయినా మనం పట్టుబడి పెట్టామండి ప్రొడ్యూసర్లకి. వాళ్ళు ఓహోని వస్తే సంతోషం, వాళ్ళు ఏదైనా అయిపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తాం లేదు కదా పాపం. ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు నష్టం ఏదన్నా ఉందంటే ప్రొడ్యూసర్కి, ఎవరికి లేదు. అందరూ సంపాదించుకునే వాళ్ళు ఆయన బట్టి. నేను ఫస్ట్ కెమెరా ముందు వెళ్ళగానే ప్రొడ్యూసర్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా బాబాను మొక్కేసి కానీ యాక్ట్ చేయను. సో మీరు అనుకున్నట్టు మీ కెరీర్ ఇట్లా చేశారు కదా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనివల్ల? అన్నీ ఒకేసారి ఒప్పేసుకోవటం వల్ల? అవును, పోయింది కదండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచే నేను చేసిన తప్పులు ఉన్నాయి. ఒక దానిలోనే స్టడీగా యాక్ట్ చేస్తుంటే నా లైఫ్ ఎక్కడో ఉండేది. ఒక తెలుగు ఆర్ తమిళ్ రెండిట్లో ఉంటాయి. నాకు హైట్ ఉంది, అందం ఉంది, డైలాగ్ డెలివరీ ఉంది, బాగా యాక్ట్ చేస్తాను, మంచి బిహేవియర్, ఎవరు నన్ను వేలెత్తి చూపించుకునేలాగా తమాషగా మాట్లాడతాను, సంతోషంగా అందరితో ఉంటాను. అందుకని అందరికి ఇష్టం కూడా.